అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో దయ్యం భ్రాంతి. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథ. కాళింది నదీ తీరాన పుంజిక అనే గ్రామంలో ప్రజ్ఞావంతుడు అనే బ్రాహ్మణుడుండేవాడు. పేరు గొప్పే గాని ఆ బ్రాహ్మణుడు ఎందుకూ పనికిరాని దౌర్భాగ్యుడు. కాకిముక్కుకు దొండపండు కట్టినట్టుగా ఆ పనికిమాలిన వాడికి సులోచన అనే పిల్లనిచ్చి వివాహం చెయ్యటానికి నిశ్చయించారు. సులోచన రంబలాంటి పిల్ల. అయితే ఆమె తల్లిదండ్రులు ప్రజ్ఞావంతుడు ఎరిగినవాడని, పిల్ల ఊళ్ళోనే ఉంటుందని ఆలోచించి సంబంధం నిశ్చయించారు. ముహూర్తం నిశ్చయమైంది. సులోచనను పెళ్లి కూతుర్ని చేశారు. ఆమెకు ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ తన మొర ఆలకించేవారు లేరు. అందుచేత ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించింది. పెళ్లినాడు ఉదయం మసక చీకట్లో ఆమె బిందె చంకన పెట్టుకొని కాళిందీ నదికి వెళ్ళింది. బిందె ఒడ్డున పెట్టి నదిలోకి ఉరకబోతుండగా వెనక నుంచి ఎవరో ఆమెను పట్టుకున్నారు. సులోచనను ఆ విధంగా ఆత్మహత్య చేసుకోకుండా ఆపినవాడు విత్తకర్మ అనే యువకుడు. అతడు దక్షిణాన కుంభకోణం నగరంలో వ్యాపారం చేస్తూ అక్కడే ఉండిపోయాడు. అతను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో స్వదేశానికి వచ్చాడు. చాలామంది కన్యలను చూశాడు. కానీ అతనికి ఒక్కరూ నచ్చలేదు. ఇంకా ఇతర గ్రామాలలో చూద్దామని అతను గుర్రం మీద నది వెంబడి వస్తూ దూరం నుంచే సులోచనను చూసి ఆగి గుర్రం దిగి ఆమెను సమీపించాడు. ఆమె వెనక్కు తిరిగి చూసుకుంటూ రావడం అతనికి అనుమానం కలిగించింది. అతను అలా అనుమానించబట్టే దేవుడల్లే అడ్డుపడి ఆమె ప్రాణం రక్షించగలిగాడు. పెళ్లి కూతురి వేషంలో ఉండి ఇదేం పని, నువ్వెవరు అని విత్తకర్మ సులోచనను అడిగాడు. ఆమె దాచకుండా జరిగిందంతా చెప్పి అలాంటి భర్తను చేసుకునే కన్నా చచ్చిపోవటం మంచిదనిపించింది. మీరు సమయానికి వచ్చి నా ప్రయత్నం కాస్త పాడు చేశారు అంటూ కంటనీరు పెట్టుకున్నది. మంచి పనే జరిగింది. నా వెంట వస్తావా? నేను కన్య కోసమే తిరుగుతున్నాను. ఎందరినో చూశాను గాని నీ వంటి అందగత్తే నాకు కనిపించలేదు. దక్షిణ దేశంలో మీ వాళ్లకు దూరంగా ఉండటం అభ్యంతరం లేకపోతే నిన్ను తీసుకుపోయి పెళ్లాడతాను అన్నాడు విత్తకర్మ. ఆత్మహత్య చేసుకుందామనుకున్నప్పుడే నేను అందరినీ వదిలేశాను. వారు నాకు చేసిన మేలేమిటి? నన్ను చావనిచ్చారు కారు గనక ఇక నన్ను మీరే భరించి భార్యను చేసుకోండి అన్నది సులోచన దీనంగా. విత్తకర్మ ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకొని తెల్లవారే లోపునే 3 గ్రామాలు దాటి నేరుగా కుంభకోణానికి వెళ్ళిపోయాడు. వారిద్దరూ బయలుదేరిన కొంతసేపటికి ఊళ్ళో వాళ్ళు కొందరు రేవుకు వచ్చి ఒడ్డున ఉన్న బిందె చూశారు. ఎవరో ఏట్లో పడిపోయారని ఊరంతా చెప్పారు. బిందెను బట్టి సులోచన ఎక్కడా కనిపించకపోవటాన్ని బట్టి పెళ్లి కూతురే ఏటికి ఎర అయిందని రూఢి అయిపోయింది. పెళ్లికని వచ్చిన దూరపు బంధువులంతా తలా ఒక రకంగా సులోచన చావును గురించి ఆశ్చర్యంగా చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. ఎటువంటి అప్రయోజకుడికైనా చేసుకుంటానంటే పిల్ల దొరక్కపోదు. కొంతకాలం గడిచాక రాధా అనే పొరుగూరి పిల్లను ప్రజ్ఞావంతుడికిచ్చి పెళ్లి చేశారు. ఆమె కాపురానికి వచ్చి గర్భవతి కూడా అయింది. గర్భవతులకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు. రాధకు వేవిళ్ళు చాలా తీవ్రంగా వచ్చాయి. ఆమె భయపడసాగింది. దానికి తగినట్టే అమ్మలక్కలు చేరి, పిచ్చిదానా, గర్భిణిగా ఉండి ఆ రేవుకెందుకు వెళ్ళావు? సులోచన అక్కడ దయ్యమై తిరుగుతున్నదని నీకు తెలియదా? పెళ్లి కాబోయే క్షణంలో బలవంతపు చావు చచ్చింది. దానికి కాబోయే మొగుణ్ణి చేసుకున్నావు గనక నిన్ను పీడించి తీరుతుంది అని రాధకు పిరికి మందు పోశారు. రాధకేగాక కడుపులో ఉండే బిడ్డకు కూడా అపాయం జరుగుతుందేమోనని ప్రజ్ఞావంతుడు అంజనాలు వేయించాడు. సోదె అడిగించాడు. ఎంతమందిని అడిగినా అందరూ సులోచన దయ్యమై పట్టిందని చెప్పేవాళ్లే. ప్రజ్ఞావంతుడికి దయ్యంలో బాగా నమ్మకం కుదిరింది. అతను చుట్టుపక్కల ఉండే భూత వైద్యులను, మాంత్రికులను రప్పించి ముగ్గులు వేయించి మంత్రాలు చదివించి తన భార్యకు తాయెత్తులు కట్టించాడు. ఒకరి తర్వాత ఒకరు 4 మాంత్రికులు దయ్యాన్ని భూస్థాపితం చేశారు. క్రమంగా రాధ ఆరోగ్యం బాగుపడినట్టు కనిపించింది. దయ్యం వదిలిందనుకున్నారు. కానీ రాధ కొద్ది కాలానికి ఒక బిడ్డను కనగా
పుట్టిన కొద్ది గడియలకే ఆ బిడ్డ మరణించింది. అది దయ్యం పనే అని అందరూ అనుకున్నారు. ఎంతమంది ఎన్ని మంత్రాలు చదివి ఏం లాభం? ఈ క్షుద్రోపాసకులు వల్ల దయ్యం వదలదు. ఏవైనా తీర్థయాత్రలు చేసిరా అని కొందరు ఊరి పెద్దలు ప్రజ్ఞావంతుడికి సలహా ఇచ్చారు. రామేశ్వరానికి వెళ్ళటం మంచిది. ఒకడికి ఇలాగే దయ్యం పడితే రామేశ్వరానికి పోరాగానే వదిలింది అన్నారు ఒకడు. ప్రజ్ఞావంతుడు తన భార్యను వెంటబెట్టుకుని రామేశ్వరం వెళ్ళటానికి నిశ్చయించాడు. మంచి ముహూర్తం చూసి ఇద్దరూ బయలుదేరారు. వారు చాలా రోజులు ప్రయాణం సాగించి ఒకనాడు కుంభకోణం చేరుకుని ఒక సత్రంలో బస చేశారు. ఆ రాత్రి ఎవరో దొంగలు వారి మూటాముల్లే ఎత్తుకుపోయారు. ఈ దొంగతనం మూలంగా ప్రజ్ఞావంతుడు, రాధ కట్టుబట్టలతో మిగిలారు. ముందుకు వెళ్ళటానికి లేదు, వెనక్కు పోవటానికి లేదు. వారి దుస్థితి చూసి అక్కడి వాళ్ళు, జరిగిన దానికి విచారించకండి. ఈ ఊళ్ళో దానకర్ణుడు లాంటి వర్తకుడొక ఆయన మీ ప్రాంతం వాడే ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పుకున్నారంటే మీ ప్రయాణానికి అవసరమైన అన్ని సదుపాయాలు చేస్తాడు అని సలహా ఇచ్చారు. ఆ వర్తకుడి ఇల్లు ఎక్కడ ఉన్నది గుర్తు తెలుసుకొని ప్రజ్ఞావంతుడు భార్యతో సహా అక్కడికి వెళ్ళాడు. భర్త వర్తకుడితో మాట్లాడే సమయంలో రాధ వర్తకుడి భార్య వద్దకు పోయి తనకు సులోచన ఎలా దయ్యమై పట్టింది, ఆ దయ్యాన్ని వదిలించటానికి తాము ఎలా రామేశ్వర యాత్ర బయలుదేరింది, తమ సొత్తు దొంగలు ఎలా అపహరించింది వివరంగా చెప్పుకున్నది. అంతా విని ఆ వర్తకుడి భార్య తన ఒంటిన ఉన్న నగలన్నీ తీసివేసి మామూలు చీర ధరించి తన భర్తతో మాట్లాడుతున్న ప్రజ్ఞావంతుణ్ణి తన వద్దకు తీసుకురమ్మని నౌకర్ను పంపించింది. ప్రజ్ఞావంతుడు వచ్చాడు. కానీ వర్తకుడి భార్య కేసి చూడలేదు. ఏమయ్యా, నన్నెప్పుడైనా చూసిన జ్ఞాపకం ఉందా అని అడిగింది వర్తకుడి భార్య. ప్రజ్ఞావంతుడు ఆమె కేసి కొంచెం సేపు చూసి సులోచన అని గుర్తించి నోట మాట రాక రాతిబొమ్మలాగా నిలబడిపోయాడు. సులోచన రాధకేసి తిరిగి, చూశావా అమ్మా, నేను దయ్యమై పట్టాననే భ్రమతోనే మీరు ఇన్ని తిప్పలు పడుతున్నారు. దయ్యమంటే భ్రమేనని ఇప్పటికైనా తెలుసుకొని ఇంటికి పోయి సుఖంగా ఉండండి అంటూ ఆ దంపతులకు తన వృత్తాంతమంతా తెలియజేసింది. ప్రజ్ఞావంతుడు, రాధ 2 రోజుల పాటు సులోచన ఇంట అతిథులుగా ఉండి ఆమె వద్ద తిరుగు ప్రయాణానికి డబ్బు తీసుకొని తమ గ్రామానికి వెళ్ళిపోయారు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.